దేశంలోనే సెన్సేషన్ అయిన కేసుల్లో ఒకటైన ఆయేషా మీరా హత్యాచారం కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది. 18 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఆ బాధితురాలి తల్లిదండ్రులు ఇంకా న్యాయాన్ని కోరి ఎదురు చూస్తూనే ఉన్నారు. తాజాగా సిబిఐ ఈ కేసుపై తన తుది నివేదికను సీల్డ్ కవర్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించింది. దీంతో ఈ కేసు మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది. 2007 డిసెంబర్ 27వ తేదీన ఈ దారుణ ఘటన జరిగింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో బీఫార్మసీ చదువుతున్న 17 ఏళ్ల ఆయేషా మీరా అత్యాచారం హత్యకు గురైంది. 2008లో పిడుతల సత్యం బాబును పోలీసులు అరెస్టు చేశారు. 10 ఏళ్లు శిక్ష పడింది. 2017లో హైకోర్టు నిర్దోషిగా సత్యం బాబును రిలీజ్ చేసింది. తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగించారు. 18 ఏళ్ల తర్వాత ఆ కేసులో కీలక సమాచారం కోర్టుకు వచ్చింది. 18 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. మా కుమార్తెకు న్యాయం జరగాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.